హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్టయితే, నా సహాయమునకై లేచి నిలువుము అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! దీనికి అర్థము, నా పక్షమున నిలిచి ఉండుము, నాకు సహాయం చేయమని చెప్పి అర్థమొస్తుంది. దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవరు ఉండరండి. మనము ప్రతిదానికి భయపడే వారిగా ఉండము. దేవుడు మన పక్షంలో ఉన్నట్టయితే మనం ఏ పనులైతే ప్రారంభిస్తున్నామో, చేస్తున్నామో వాటిలో మనము అభివృద్ధి చూసేవారిగా ఉంటాము. దేవుడు మన పక్షంలో ఉంటే అన్ని విషయాల్లో మనకు సహాయం కలుగుతది. దేవుడు మన పక్షంలో ఉన్నట్టయితే మనము జీవితంలో వచ్చే ప్రతి పోరాటాల్లో మనము విజయం పొందుకునే వారిగా ఉంటామండి. ఇంకా దేవుడు మన పక్షంలో ఉన్నట్టయితే మన శత్రువైన అపవాది మన జీవితంలో కలుగజేసిన ప్రతి ఒక్క ఆటంకాలు, అడ్డంకాల్లో మనము ముందుకు వెళ్తూ దేవుడు మన పక్షమున ఉండడం చూసిన అపవాది మనల్ని చూసి పారిపోయేవాడిగా ఉంటాడండి. కాబట్టి దేవుడు మన పక్షంన ఉండాలంటే మనము ఎలా జీవించాలంటే, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టక అంటిపెట్టుకొని జీవించిన యోబు వలె మనం సహనం కలిగి జీవించే వారిగా ఉండాలండి. నష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి మరవక దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని అన్ని విషయంలో ముందుకు వెళ్ళిన దావీదును వలె మనం జీవించే వారిగా ఉండాలి. ఇంకా మనం చూసినట్టయితే ఎన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని యందు సంతోషిస్తూ దేవుని స్తుతించిన మనము పౌలు వలె జీవించినట్టయితే దేవుడు మన పక్షంలో ఉండి మన జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితిని, ప్రతి కష్టాన్ని, నష్టాన్ని కూడా దేవుడే మన పక్షం నుండి పోరాడి మనకు విజయం ఇచ్చేవాడిగా ఉంటాడు.